నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్కి సంబంధించి జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విద్యార్థుల భారీ ఆందోళన దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న వైఖరి నుంచి దిగిరాక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. సో దీని ఎఫెక్టు ఏపీ దేశవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు రానున్న కాలంలో మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయా? అలాంటి పరిస్థితి ఏపీలో కూడా డిఎస్సి అవకతవకలు, పేపర్ లీకేజ్ వ్యవహారాలపై కూడా ఉండాలి అనేది ఒక వాదన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి వస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ కూడా ఇదే విషయంపై ట్వీట్ కూడా చేశారు. ఆయన వైనాట్ నారా లోకేష్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఉద్యమం తీవ్రంగా ఉండింది. ధర్మేంద్ర ప్రసాద్ అప్పుడు ప్రధాన్ కదా, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా తెలియదు. ఆ రోజు మనం సలహా కూడా ఇచ్చాం. అవును, ఈ అనవసరం కదా ఇది, ఈ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించి కావాలంటే డిప్యూటీ పీఎం ఇచ్చుకోండి, తర్వాత ఇది అనవసరంగా ఇష్యూ చేసి తర్వాత పెద్దగా తీయడం బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మంచిది కాదు, నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఇప్పుడు చేయించారు, ముందే చేయించేసింటే అయిపోతుండే బాగుంది, గౌరవంగా ఉండే. ఇప్పుడు అట్లా కాదు కదా. తర్వాత అర్ధరాత్రి ప్రధానమంత్రి సెల్ఫీ వీడియోలు పెట్టాల్సినంత ఇష్యూ అయింది, అంత పెద్ద ఇది అయిపోయింది. దీనివల్ల కామన్ పబ్లిక్లో కొంచెం ప్రధానమంత్రి అంటే నాకైతే చాలా పెద్ద గౌరవం. ఆయన ఇమేజ్ అనేది డౌన్ అయిపోయిందిగా. యాక్చువల్గా ఆ ప్రధానికి కూడా ఏం సంబంధం ఏమో తెలియదు. ఎవడో చేసిన వాడు కింద కల్ప్రిట్స్ వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ బాధ్యత వహించి ఎప్పుడో మనకు లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఒరవడిని ఒక పద్ధతిని పెట్టిపోయాడు. ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ అయితే ఆయనకేం సంబంధం? ఎందుకు అది ఆయన వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. జనతాదళ్ గవర్నమెంట్లో కూడా కొనసాగింది సార్. అది మా జాఫర్ షరీఫ్ అని రైల్వే మంత్రి ఉండేవాడు, ఆయన కూడా ఒక యాక్సిడెంట్కి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారు. జార్జ్ ఫెర్నాండెస్ సమతా పార్టీ ఆయన కూడా ఒకసారి ఆయన శాఖకు సంబంధించి ఆయన కూడా ఒకసారి రాజీనామా చేశాడు. అది ఒక మంచి సాంప్రదాయం కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా జాగ్రత్తగా చూస్తారు, పక్కోడు కూడా జాగ్రత్త చూస్తాడు. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ దీంట్లో ముద్దాయని కానీ లేకపోతే అని చెప్పనీకి ఒక మంచి సాంప్రదాయం. కానీ ఇవన్నిటికీ తిలోదకాలు ఇచ్చారు. ఎవడేమనుకుంటే మాకేమన్నట్లు ఉన్నారు. ఇక మీరు అంటున్నారు ఇది మన డిఎస్సి అవకతవకలు అంటున్నారు. నేను ముందే చెప్పాను, డిఎస్సి అవకతవకలు ఉన్నాయి, జరిగింది కరెక్టే. మన రాష్ట్రంలో ఈ కాక్రోచుల సిజేపీ మొన్న జరిగినట్ల ఉద్యమాలు జరగడం చాలా కష్టసాధ్యం. ఎందుకంటే ఈ మన వ్యవస్థ అంతా కులపరంగా వర్గాలుగా డివైడ్ అయింది. చెప్పే కదా, మన రెడ్డి కాక్రోచులు ఉంటారు, కమ్మ కాక్రోచులు ఉంటారు, కాపు కాక్రోచులు ఉంటారు, మైనార్టీ కాక్రోచులు వేరే ఉంటారు, దళిత కాక్రోచులు వేరే ఉంటారు, బీసీ కాక్రోచులు, ఒక్కొక్క కులానికి ఒక కాక్రోచ్ ఉంటారు. ఇట్లా ఈ కాక్రోచులంతా కులపరంగా, వర్గపరంగా, పార్టీ పరంగా అయిపోయింది. అలా అంటే ఈ పేపర్ లీకేజ్ కన్నా నాకు అంతకన్నా పెద్ద సమస్య ఏం కనిపిస్తుంది అంటే స్టేట్లో మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్. బిగ్ ఇష్యూ. మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ ఎంత పెద్ద ఇష్యూ అండి. బీద వాళ్ళు చదువుకునేకి అవకాశం ఉండేది. అది బీద వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకోవాలనే కళ తీరాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది అవసరం. ఓకే, మరి అది నువ్వు అంతా ప్రైవేట్కి ఇచ్చేసి ప్రైవేట్ కాలేజీలకు ఎంత డొనేషన్స్ కట్టాలా? కోట్లలో కడుతున్నాం కదా. ఇప్పుడు ఒక డబ్బున్నవాడే అంటే ఏ కమ్యూనిటీలో అయినా డబ్బున్నవాడే వస్తాడు. ఈవెన్ బీసీకో లేకపోతే ఎస్సీకో సీట్ అలాట్ చేసి డబ్బు కట్టమంటే డబ్బున్న ఎస్సీనో డబ్బున్న బీసీనో వస్తాడు. కానీ ఈ కింద నిజానికి అట్టడుగు స్థాయి ఉన్న వాళ్ళు రారు కదా. వెరీ పర్పస్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది కదా అది. మరి దానికి ఎందుకు రాలే? ఒక వైసీపీ కాక్రోచులు మాత్రము ప్రతి ఊర్లో కొన్ని కోటి సంతకాలు అంటే ఇంకా కూడా ఎక్కువనే పెట్టింటారు. దాన్ని కోటి సంతకాలు, ఈవెన్ ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్తో సహా వేసి సంతకాలు పెట్టించారు. అవి వైసీపీ కాక్రోచులు చేశారు. మిగతా కాక్రోచులు ఏవి సపోర్ట్ చేయలేదు. అంటే మిగతా కాక్రోచులకు దానివల్ల నష్టం లేదనే, అందరు డబ్బున్నోలే ఉందే. మా వాడు చేసినాడు కాబట్టి అది కరెక్ట్, మా వాడు ఆ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి అదే కరెక్ట్ అని వాళ్ళు గుడ్డిగా నమ్మడమో లేకపోతే ఆత్మను చంపుకొని సపోర్ట్ చేయడమో చేస్తారు వాళ్ళు. ఆ విధంగా మన పరిస్థితి ఉంది. ఇప్పుడు డిఎస్సీల అక్రమాలకు ఏమంటే ఇది పొలిటికల్గానే చూస్తారు. ఎందుకంటే వైసీపీ కాక్రోచులు మాత్రమే ఉద్యమం చేస్తాయి. లేకపోతే దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళు దీంట్లో పాల్గొంటారు. కానీ ఈ టీడీపీ కాక్రోచులు, జనసేన కాక్రోచులు అంటే కులపరంగా కూడా మీరు ప్రతిసారి ఆ మాట అనడం కూడా ఎబ్బెట్టుగా సిగ్గుగా ఉంది. ఆ కాక్రోచులు అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ
అండ్ నేను చెప్పా కదా 20% న్యూట్రల్ పీపుల్ ఉంటారు. అవును. వాళ్ళు దీని మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. రాష్ట్రంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఉద్యమాలు రాష్ట్రంలో కూడా రావాలి అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? చాలా ఉన్నాయండి ఇష్యూస్, అయితే చాలా దారుణంగా ఉన్నాయి. నేను మన 2 నెలల పాటు మా అవును, మీరు పల్లెలకు పరిమితమయ్యారు. 2.5 పల్లె చుట్టుపక్కలంతా తిరుగుతూ ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు ఒకటి, అసలు ఇంతకుముందు రావాల్సినదే మెడికల్ కాలేజెస్ గురించి. మెడికల్ కాలేజ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఊర్లో 1 కోటి సంతకాల సేకరణ అన్నారు. చాలా యాక్టివ్గా తిరిగారు పల్లెల్లో. ప్రతి కార్యకర్త వాళ్ళ ఫోన్ నంబరు, ఆధార్ నెంబర్తో సహా వేసి సంతకాలు పెట్టి ఇచ్చేశారు. అది దాని పర్యవసానంగా ఎవరు కూడా రాలేదు. ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మేము చేసే కంటే, ఇంక్లూడింగ్ నారాయణ, ఆయన కూడా విద్యా సంస్థలు మెడికల్ కాలేజ్ ఉన్నాయి, వారు కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడము, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా జైలుకి పంపిస్తామని చెప్పాడు ఆయన, జైలుకి. దానికి రెస్పాండ్ అయ్యి ఎవరు కూడా రాలే, అన్నీ అలాగనే ఉండిపోయినాయి. అది దానికి రావాల కాక్రోచ్ లాంటి ఉద్యమం, ఈ CJP లాంటి ఉద్యమం. రెండోదండి, పల్లెల్లో ఈ మద్యం పాలసీ. ఎందుకంటే ఈ పేపర్ లీకేజ్ ఎంత దారుణము. ప్రతి ఊర్లో 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు ఉండడం కూడా అంతే దారుణం. అది చట్ట వ్యతిరేకం. పోలీసు వాళ్ళు దాన్ని అరెస్ట్ చేయాలా, కట్టడి చేయాలా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రథమంగా వాళ్ళ డ్యూటీ దాన్ని కట్టడి చేయాలా. ఏది చేయడం లేదు. వాళ్ళే ఓపెన్గా సప్లై చేసి ఇంకా సప్లైలు పెంచుతూ ఉన్నారు. ప్రతి ఊర్లో ఓపెన్గా నీకు మందు దొరుకుతూ ఉంది. చాలా యూత్ అంతా చెడిపోతున్నారండి. మందు అవైలబిలిటీ ఉంటే ఎలా తాగుతారు? క్రైమ్ రేటు పెరిగిపోతుంది. నేను HDPO కొవ్వూరు ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నేను పోయా. 2019 జూలైలో 19 వెళ్ళా అక్కడ నేను. ఓకేనా? అప్పటికి పాత పాలసీ ఉండింది. ప్రతి వైన్ షాపు, పర్మిట్ రూము, తాగుడు పెద్దగా అదో పెద్ద బారు మాదిరి ఉంటుండే. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అన్నీ తాగుతున్నారు. నేను 2-3 మర్డర్స్, ఒక 3 కేసులు, 3-4 నెలల్లో 3 మర్డర్ కేసులు చూసాం ఆ ప్లేస్లోనే తాగి. వెస్ట్ గోదావరి లాంటి ప్లేస్లో, తణుకులో ఒకసారి ఫుల్గా తాగేసి అన్నీ పొడుచుకొని చచ్చిపోయారు. అట్లా 2-3 కేసులు, మర్డర్ కేసులు చూసాము. ఇంకా తలలు పట్టుకోవడము, పొడుచుకోవడం అనేది సవాలొచ్చే కేసులు. రైట్, ఓకే. అది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ షాపులు వచ్చినాయి, నో పర్మిట్ రూము, అసలు బయట తాగితే కూడా నేరమని స్ట్రిక్ట్ చేసినప్పుడు ఒక్క కేసు లేదు. క్రైమ్ రేటు అటువంటి కేసులు దారుణంగా, అంటే మద్యం తాగి చేసే నేరాలు 0%కి వెళ్ళిపోయినాయి దాదాపు. 19 to 24 19 కొత్త పాలసీ సెప్టెంబర్లోనో అక్టోబర్లో వచ్చింది. అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి దిగేంత వరకు కూడా అటువంటి నేరాలన్నీ 0 స్థాయికి పోయినాయి. కావాలంటే SCRBలో చూసుకోమని వాళ్ళని. ఈరోజు అది ప్రతిదానికి పర్మిట్ రూమ్తో సహా విపరీతంగా బెల్ట్ షాపులు ప్రతి పల్లెలో 3, 4, 5, 6. అది ఎమ్మెల్యేలకు పెద్ద ఆదాయము. ఒక్కొక్క బెల్ట్ షాప్ నుంచి 20,000, 25,000 తీసుకుంటున్నారని నాకు సమాచారం వస్తూ ఉంది. మళ్ళీ దాంట్లో అమ్మే మందు కూడా స్వచ్ఛమైన మందు కాదు, మొలకల చెరువు అది అన్నీ జరుగుతున్నాయి. కర్ణాటక బార్డర్లో, కర్ణాటకలో ఫ్యాక్టరీలు పెట్టి ఎమ్మెల్యేలే సప్లై చేస్తున్నారు. రోజుకు 10 నుంచి 15, 20 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారని నాకున్న సమాచారం. ఓకే. ఎందుకంటే ట్యాక్స్ కట్టాలి చెప్పానులే. నీకు ఆ మందు తయారు చేసేకి హానికరం కాకుండా ఒరిజినల్గా తయారు చేసేకి 15 నుంచి 20 రూపాయలు అయితే ఒక నిప్పు తయారు చేసేకి క్వార్టర్, దాన్ని 100కి అమ్ముతున్నారు కదా. ఆ బెల్ట్ షాప్లోనే 100కి వేస్తాడు, 120కి, 130కి అమ్ముతాడు. ఆ 80 రూపాయల లాభం కదా. అదంతా కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకోకుండా వేరే స్టేట్లో, వేరే ప్లేస్లో తయారు చేసి ఇస్తున్నారు. రైట్. నా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. ఒక కాన్స్టిట్యున్సీలో, కర్ణాటక బార్డర్లో, రాయలసీమలో, మొత్తం చెప్తాను నేను, అన్ని జిల్లాలు కలిపి. దీనికి రావాలా కాక్రోచ్ లాంటి ఉద్యమం, లేకపోతే యువత ఏమవుతుందండి? అసలు మన 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 సంపదనే యువత జనాభాలో. ఆ యువతను నిర్వీర్యం చేస్తున్నావు, అసలు పనికి రాకుండా చేస్తున్నావు. రైట్. అది కాబట్టి ఇటువంటి దాంట్లోకి రావాలా. నేను చెప్పినట్లు, ఇప్పుడే చెప్పినట్ల మన సొసైటీ మొత్తము వాళ్ళ కులవారీగా కాక్రోచ్లు అయిపోయినారు వీళ్ళు. ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక పార్టీకి, మిగతావి పట్టవు. ఎవరెవరు నిజంగా నాకు అవకాశం వస్తే మాత్రం నేను బెల్ట్ షాపుల మీద ఉద్యమం చేస్తాను. నేను పోలీస్ ఆఫీసర్గా అంత గమనించలేదు, కానీ రిటైర్ అయినాక ఇప్పుడు పల్లెలో పోయి చూస్తే, నా ఊరు కదా అది, నా ఊరు ఎలా ఉండేది. నేను
ఉద్యోగం పోకుండా 36 ఏళ్ళ కిందట ఇప్పుడు ఎలా ఉంది అనేది నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది బెల్ షాపుల నుంచి. థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే.